హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఫుడీ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఆంధ్ర స్టైల్ సాంబార్ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కూరగాయ ముక్కలు, చిన్న గ్లాస్ కందిపప్పు, కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. పప్పును కూడా ముందరే ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా ఉడికిన పప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇదే కుక్కర్ గిన్నెలో కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ములక్కాడ, ఆనపకాయ, దోసకాయ, క్యారెట్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మిగతా కూరగాయ ముక్కలు వేసేసుకోవాలి. వంకాయ, చిలకడదుంప, బెండకాయ, టమాటా, పచ్చిమిర్చిని వేసేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మెదిపి పెట్టుకున్న కందిపప్పుని కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక చింతపండు రసం ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకొని మంటను హైలో పెట్టి పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగితే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పోపు దినుసులు కూడా తీసి పెట్టుకున్నాను. సాంబార్ కూడా మరిగిపోతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కూడా వేయించేసుకొని సాంబార్లో వేసుకుంటే, ఈ విధంగా చేసుకుంటే సాంబార్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.